వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2 విడతలుగా ఓట్ల తొలగింపు ఒకసారి, అనుమానాస్పద ఓటర్లుగా తయారు చేయడం ఒకసారి. ఓట్ల తొలగింపులో 45 లక్షల ఓట్లు తొలగిస్తే అనుమానాస్పద ఓటర్లుగా నోటీసులు జారీ చేసినటువంటిది 44,20,000 మంది. ఈ అంశం మీద ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి స్థానికంగా ఉండేటువంటి అధికారుల వద్దకు ఈ 44,20,000 ఓట్లలో సాధారణమైనటువంటి ప్రజలు, కూలీనాలు చేసుకునేటువంటి ప్రజలు, వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలు తీసుకొచ్చి అధికారులు ఇస్తే దానితో వాళ్ళు సంతృప్తి పడి వాళ్ళ ఓటు హక్కుని, ఓటర్ యొక్క హక్కుని పరిరక్షించాలని, తద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఓటు ఒకే విలువ, ప్రతి ఒక్కరికి ఒక ఓటు అనేటువంటి ఆ నినాదం ద్వారా భారతదేశ రాజ్యాంగానికి ప్రజల ఓటుతోటి జరిగిన సంబంధం కలగజేశారు. ఆ సంబంధాన్ని నిలబెట్టవలసిందిగా అధికారులతో విజ్ఞప్తి చేయడంలో భాగంగా ఈరోజు నంద్యాలపట్నం నుంచి రావడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఈ 2 ప్రక్రియల ద్వారా దాదాపుగా 1 కోటి ఓట్లు తక్కువ ఎక్కువగా అనుమానాస్పదం చేసి అందులో 15 లక్షల మంది చనిపోయారని, 14 లక్షల మంది శాశ్వతంగా వలసలు వెళ్ళారని, 8 లక్షల మంది డబుల్ ఎంట్రీలో ఉన్నారని, 9 లక్షల మంది అసలు వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు అని. అంటే వాళ్ళ ఓట్లు ఉన్నాయి, 2024 ఓటర్ లిస్టులో వాళ్ళ పేరున్నాయి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్, ఎక్కడ ఉన్నారో ఫైన్ లేదు. అంటే కానీ ఆ 9 లక్షల మంది ఉన్నారు, ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఓటర్లే. ఇది మొదటి విడత అయిపోతే రెండవ విడతలో ఇప్పుడు నోటీసులు, అంటే లాజికల్ డిస్క్రిపెన్సీ అనే పేరుతోటి విచిత్రం ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, ఎన్నికల సంఘం యొక్క చట్టబద్ధతలో, రాజ్యాంగంలో కానీ ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ అనే పదమే లేదు. ఆర్టీఐ ద్వారా తేల్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ పదమే వాళ్ళ యొక్క చట్టంలోనే లేదు. ఆ లేని చట్టాన్ని వీళ్ళు ఇక్కడ ప్రయోగించడం జరుగుతుంది. మరో చట్టబద్ధమైన విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఒక కామ తన చట్టంలో నుంచి తీసేయాలన్నా చేర్చాలన్నా, ఒక పదం చేర్చాలన్నా తీసేయాలన్నా, ఒక వాక్యం తీసేయాలన్నా చేర్చాలన్నా పార్లమెంటుకు తెలపకుండా ఇది చేయడానికి లేదు. ఇది చట్టం. అయితే దురదృష్టవశాత్తు మనకున్నటువంటి ఎన్నికల కమిషన్ పెద్ద నిర్ణయాలను ఎవరికి తెలపాల్సినటువంటి బాధ్యత నాకు లేదు అని తనకి ఇష్ట ప్రకారంగా చేస్తూ ఉంది. అందులోనే ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ అనేటువంటి పేరుతోటి తల్లికి బిడ్డకు మధ్యలో 15 సంవత్సరాల గ్యాప్ ఉండాలని, తాతకి మనవడికి మధ్య 45 సంవత్సరాల గ్యాప్ ఉండాలని, ఒకే తల్లి తండ్రికి 6 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఓవర్ లోడ్ అని, పేరులో చిన్నపాటి డిఫరెన్స్ ఉన్న, షేప్ ముందు ఉన్న వెనక ఉన్న, ఇవన్నీ కూడా దాదాపుగా 44,20,000 మందిని ఈ డిస్క్రిపెన్సీ పేరుతో తీసింది. అది చాలా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేసినారు. అలాగే దేశమంతటా ఒకే ఓటు ఉండాలి యావడంతో ఎస్ఐఆర్ స్పెషల్ ఎస్ఐఆర్ ప్రక్రియ నెరవేరడంలో ఉంది. అలాగే ఇన్విటేషన్ పాటించు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇవ్వడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ నెల 22, 22, 23, 22, 29 ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్, పిఎల్ ఆఫీసర్లకు శాంతిరెడ్డి సామాన్యులకు తమ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర కూర్చొని ఉంటారు. కాబట్టి ప్రజలందరూ ఈ సేవలు వినియోగించాలని కోరుతున్నాము. అలాగే 2002 మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా చాలామంది ఓట్లు పేర్లు సరిగా లేవని, ఫోటోలు సరిగా లేవని గమనించాయి. ఒకవేళ ప్రజలు నోటీసు తీసుకుంటే మీ ఓటు
అలాగే 2004న 2024న ఇదే ప్రభుత్వము ఇద్దరు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చాలా కృతజ్ఞతలు. ఆ హామీలు ఏంటంటే బరువులు ప్రాజెక్టు, తర్వాత నిధులుగా కృషి, ఆరోగ్య ప్రతి మహిళలకు ప్రతి నెల 1500 ఆరోగ్య నిధి ఇవ్వలేదు ఇవ్వవచ్చు. అలాగే నిరుద్యోగ కృషి, నిరుద్యోగ యువతకు వచ్చేసి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది, రెండో ఫేజ్లో ఉన్నాము. ఇందులో లాజికల్ డిస్క్రిపెన్సీ అని ఏదైతే తొలగించారో దీని గురించి చాలామందికి నోటీసులు వచ్చాయి. వాళ్ళు నోటీసులు తీసుకున్న వాళ్ళు దయచేసి ఇంట్లో కూర్చోకుండా బిఎల్ఓలకు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ చూపించి మీ ఓటు జగన్ కాకుండా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాము. పక్కన రాష్ట్రాల్లో కర్ణాటకలోను, ఆ తర్వాత తెలంగాణలోను పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ బదులుగా వాళ్ళు అక్కడ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి 3 డిపార్ట్మెంట్ల సమన్వయంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సాధించాయి. జీవో 172 ద్వారా దీన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీని గురించి ఒక డాసియర్ను మేము గవర్నమెంట్ ఇంటర్నెట్ జేఏసీగా కూడా పంపించాము. దాన్ని పరిశీలించి అలాంటి జీవోనే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకవేళ సెర్చ్ చేస్తే ప్రజలకు చాలా మేలు అవుతుంది. ఆఫీసుల చుట్టూ తిరిగి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే 2-3 నెలలు పడుతుంది. నంద్యాలకు వచ్చినందుకు ఆయనకు నంద్యాల ప్రజానీకం తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఆయనకు విశేష అనుభవం ఉంది. వివిధ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఆ వయసులో ఆయన తిరగడం, ఒక ఉద్యమకారుడుగా మంచి అనుభవం కలిగించారు. ఆయన ఈరోజు నంద్యాలకు వచ్చి మనకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగే విషయాలు కూడా షేర్ చేస్తున్నారు. అంటే ఈ ఎస్ఐఆర్ విషయంగా మన రాష్ట్రంలో అంత కఠినంగా వేరే రాష్ట్రంలో అంతా లేదు. అయితే కొంతమంది బడుగు వర్గాలు, తర్వాత నాలెడ్జ్ కొంతమంది తెలియని చాలామంది ఓటు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కలెక్టర్స్ కూడా వీలుతో